ఇవాళ వారాహి నవరాత్రులు 8వ రోజు అండి. అష్టమి. శనగపప్పు నానబెట్టి ఇలా ఉడికిచ్చేసి ఉంచుకున్నానండి. ఒక గ్లాసు, చిన్న గ్లాసుడు శనగపప్పు, ఒక గ్లాసుడు బెల్లం, కొంచెం పంచదార కూడా వేసాను. పంచదార వేసి టేస్ట్ వస్తుందని. తర్వాత ఏమో నెక్స్ట్ ఇలాచీ పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి అనమాట. నా బూరెలు ఇలా ఉంటాయి, ఇలా చేస్తున్నాను అనమాట నేను. గ్లాసుడు బెల్లం వేసాను అనమాట, కొంచెం షుగర్ కూడా వేసాను. టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. ఇది దగ్గరికి వచ్చేసాక కలిపేయాలండి. అప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది అనమాట, ఏమీ ఏడిపించదు. అవి ఏంటంటే బూరెలు చాలామంది చీరేస్తాయి, లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది అంటారు కదా. ఇలా మనం పాకం పట్టుకుని చేసుకున్నాం అనుకోండి, ఇంకా అసలు ఎవరు చేసినా ఇంకా బూరెలు చీరడం అంటూ ఏమి ఉండదు అనమాట. ఆ పూర్ణం బయటికి రాదు. ఇలా ఉండలు చేసుకోవడానికి వీలుగా తీసేయడం అండి. నేను ఇక్కడ ఏంటంటే తోపుపిండి అనమాట, మినపప్పు, శనగపప్పు 1కి 2 వేసానండి. మామూలుగా దోసల పిండికి 3 వేస్తాం కదా, 2 వేసా. అది మిక్సీ గ్రైండర్లో తోపుపిండి రుబ్బేసి ఉంచుకున్నాను. అందులో కొంచెం శనగపప్పు, మెంతులు మామూలు దోసల పిండిలాగే వేసాను, కానీ లెక్క మాత్రం 1కి 2 వేసాను అనమాట. 1 మినపప్పు, 2 బియ్యం వేసాను. ఆ తోపుపిండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఆ స్వీట్ కూడా బాగా కనబడుతుంది అన్నమాట. అలా చేశాను. బూరెలు అయిపోయినాయండి. ఇవేంటంటే పొంగు బూరెలు. ఆ తోపు పిండి ఉంటుంది కదండి, ఆ తోపు పిండిలో ఏం చేశానంటే కొంచెం మైదా పిండి కలిపి కొంచెం అల్లం పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసి చేశాను అనమాట.